షలోం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము. జేమ్స్ చాప్టర్ 2 వర్స్ 20. క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా? డూ యూ వాంట్ ఎవిడెన్స్ దట్ ఫెయిత్ వితౌట్ డీడ్స్ ఈజ్ యూజ్లెస్? విశ్వాసం అంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నదని లేఖనాల ద్వారా తెలుసుకుంటున్నాం. అబ్రహాము దాదాపు 100 ఏళ్ల వయసులో వాగ్దాన పుత్రుని పొంది ఆ తరువాత ఆ బిడ్డ తన సర్వస్వం అనుకుంటూ ఉండగా అతని విశ్వాసానికి పరీక్ష వచ్చింది. మరు మాట మాట్లాడకుండా, ప్రశ్నించకుండా, బేరాలాడకుండా దేవునిపై విశ్వాసముంచి ఇస్సాకును బలిపీఠం మీద అర్పించ వెనుదీయక క్రియల వలన నీతిమంతునిగా తీర్పు పొందారు. నిజమైన విశ్వాసి క్రీస్తును ధరించటము ద్వారా తప్పక ఆత్మఫలమును క్రియలలో కనపరుస్తాడు. మన క్రియలు ఇంకా పాతకంపు కొడుతూ ఉన్నాయంటే విశ్వాసంలో ఒక్క అడుగైనా పెట్టలేదనే అర్థం. నిజమైన విశ్వాసము దేవుని శక్తిపైన నమ్మకముతో మొదలై కమిట్మెంట్, యాక్షన్ అండ్ పర్సనల్ సరెండర్ ఇంకా విధేయతల రూపంలో బయటకు కనపరుస్తాం. విశ్వాసం అనేది రక్షణానుభవం ద్వారా కృపచేత మనకు అనుగ్రహింపబడిన గొప్ప వరం. ఇట్స్ ఎ వండర్ఫుల్ గిఫ్ట్. వరాలు ఉపయోగించకపోతే నిష్ప్రయోజనమే. నమ్మకము, క్రియ కలిస్తేనే విశ్వాసం. ఈ లోకయాత్రలో మనం కొనిపోయేది విశ్వాసముతో కూడిన క్రియలనే. దయామయుడివైన మా తండ్రి, కృపచేత మేము మిమ్మను విశ్వసించగలిగి అంతము వరకు వాడబారని విశ్వాసముతో మిమ్మను వెంబడించగలిగిన భక్తి జీవితాలను అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థించి పొందుకొని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.